మాజీ చేనేత నాయకులు మల్లికార్జున్ కౌన్సిల్ దయాకర్పై మాజీ కౌన్సిలర్ మధుబాబు ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికల్లో బుట్ట రేణుగుతో సంప్రదింపులు జరిపి లావాదేవీలు చేశారని ఆరోపించారు. టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ బలహీనతలను ప్రత్యర్థులకు చేరవేశారని విమర్శించారు. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలన్నా, ముద్రాడాలన్నా, ముచ్చట్లు చెప్పాలన్నా, భుజాలు దిగబోయాలన్నా, ఒక రాక్షసంతో యుద్ధం చేసి అధికారాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఫలవంతం చేసుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలా దృష్టితో ఎమ్మెల్యే గారు ఆయన పనులు ఆయన నిమగ్నమై ఉంది. నాగేశ్వరి 150 లక్షలు తీసుకున్నాడు, చూపిస్తాడా అని. నీ స్థాయి ఎంత, నువ్వెంత మధు వెన్ను పూటు పొడిచారు, విద్రోహ చర్యకు పాల్పడినారు. ఇది వాస్తవం. పడదాం. కౌన్సిలర్ మధుబాబు మరియు మల్లికార్జున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పి వీడియో ద్వారా చూసాము. ఏదో వాళ్ళు పోతే మాకు టీడీపీకి షాక్ అని కొన్ని పత్రికలు రాశాయి. వాళ్ళు పోవడం వల్ల మా టీడీపీకి ఎటువంటి షాక్ లేదు. 1 సంవత్సరం కిందే వీళ్ళకందరికీ మా జయనాగేశ్వరి గారు షాక్ ఇచ్చారు. ఆ షాక్ని కోలుకోలేక 1 సంవత్సరం తర్వాత వీళ్ళు మెలుకొని ఇప్పుడేదో మాకు తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకుంటే చాలా విడ్డూరంగా ఉంది. పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు. శేఖరణ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం, ఇది వాస్తవం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తాడు కూడా. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీ అట్లా పోతే పార్టీ బాగుపడుతుంది, కానీ పార్టీకి పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు. చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గారికి ఏవో నోటికొచ్చినట్లు నిన్న ఎమ్మెల్యే గారి పైన, అలాగే మా పార్టీకి పని చేసినటువంటి శ్రేయభిలాషి, ఎంతో కష్టపడి పార్టీకి అధికారంలో తీసుకురావాలి, ఎమ్మెల్యే గారికి గెలిపించాలి, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ శేఖర్ అన్నను కూడా టార్గెట్గా మాట్లాడినావు. మధుబాబు నీ రాజకీయ ప్రస్థానం, నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మిగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బివి జయనాగేశ్వరరెడ్డి గారి కుటుంబం అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి మాటలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ నీకు 10 సంవత్సరాలు మోసింది. తెలుగుదేశం పార్టీ నీకు 10 సంవత్సరాలు నేను బాగు చేసుకోవడానికి ఈ రోజు నువ్వు మోసపోయితో మాటలు మాట్లాడుతున్నావు.